ఈ వీడియోలో మనం ఏమి తెలుసుకోబోతున్నామంటే కన్‌స్ట్రైన్స్ ఇన్ ఎస్‌క్యూఎల్. కన్‌స్ట్రైన్స్ అంటే ఏంటంటే, మనకిక్కడ ఒక కాలమ్ ఉంటుంది గదా! ఈ కాలమ్‌లో మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సో, ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని ఇక్కడ డేటా ఉంటుంది. ఇక్కడొక డేటా, ఇక్కడొక డేటా, ఇక్కడొక డేటా, డేటా ఇన్సర్ట్ చేస్తాం. సో, ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని ఇన్సర్ట్ చేయాలో స్పెసిఫై చేస్తది ఈ కన్‌స్ట్రైంట్ అనేది. సో, కన్‌స్ట్రైంట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ డేటా ఇన్సర్టెడ్ ఇన్ ఎ కాలమ్. ఓకే. దీనివల్ల దీన్ని మనం 2 వేస్‌లో ఈ కన్‌స్ట్రైంట్స్ అనేవి ఇవ్వచ్చు. ఒకటేంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే కన్‌స్ట్రైంట్స్ ఇవ్వచ్చు. లేదా ఆల్టర్ యూజ్ చేసి క్రియేట్ చేసిన తర్వాతైనా కన్‌స్ట్రైంట్స్ అనేవి ఇవ్వచ్చు. ఈ కన్‌స్ట్రైంట్ ఇచ్చినప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూ కన్‌స్ట్రైంట్స్‌కి ఒబే చేయకుండా ఉంటే అది ఆహ్, ఆ వాల్యూ ఆ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవ్వదు. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్‌స్ట్రైంట్స్. ఇప్పుడు మన డెఫినిషన్ చూద్దాం. In SQL, constraints are rules that specify what data can be stored in a tables column. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా క్యాన్ బి స్టోర్ అవుతుందో చెప్తుంది. దే క్యాన్ బి స్పెసిఫైడ్ వెన్ క్రియేటింగ్ ఏ టేబుల్ విత్ క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఆర్ విత్ ద ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్. Constraints are optional, but they can help ensure the accuracy and reliability of data in the table. If there is a violation between the constraint and the data action, the action is aborted. మనం ఇచ్చిన కన్‌స్ట్రెయింట్ ఇచ్చిన వాల్యూ 2 బిహేవ్ చేయకపోతే అంటే కాంట్రాడిక్టింగ్‌గా ఉంటే కన్‌స్ట్రెయింట్‌కి ఇప్పుడు అది ఆ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవ్వదు టేబుల్‌లో. ఇప్పుడు ఈ కన్‌స్ట్రెయింట్‌కి సింటాక్స్ చూద్దాం మనం. సో, మనకి క్రియేషన్ ఆఫ్ టేబుల్ సింటాక్స్ లాగానే ఉంటుంది. కాకపోతే పక్కన కన్‌స్ట్రెయింట్ ఇస్తాం అంతే. సో, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్ ఈ పక్కన ఇక్కడ కన్‌స్ట్రెయింట్ ఇస్తాం మనం. ఏ కన్‌స్ట్రెయింట్ అంటే అది నాట్ నల్ అవ్వచ్చు, యూనిక్ అవ్వచ్చు, డిఫాల్ట్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఇక్కడ ఇస్తాం మనం. కాలమ్ 2 డేటా టైప్ అక్కడ ఏమైనా కన్‌స్ట్రెయింట్ ఉంటే కన్‌స్ట్రెయింట్. లాస్ట్‌కి ఇట్లా సెమికోలన్‌తో ఎండ్ చేస్తాం. పారాంథసిస్ క్లోజ్ చేసి. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ కన్‌స్ట్రెయింట్. నెక్స్ట్ ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ కన్‌స్ట్రెయింట్స్ ఏంటంటే ఎస్‌క్యూఎల్‌లో ఇవి నాట్ నల్, యూనిక్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, చెక్, డిఫాల్ట్, క్రియేట్ ఇండెక్స్. ఓకే. ఇవన్నీ ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ కన్‌స్ట్రెయింట్స్. ఇవన్నీ ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలో చెప్తుంది. స్పెసిఫైస్ వాట్ టైప్ ఆఫ్ డేటా షుడ్ బి ఇన్సర్టెడ్ ఇన్ ఎ కాలమ్. ఇవన్నీ మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ కన్‌స్ట్రెయింట్స్. ఇప్పుడు మనం దీన్ని వన్ బై వన్ థియరిటికల్‌గా ఇంకా ప్రాక్టికల్‌గా కమాండ్ ప్రాంప్ట్‌లో యూజ్ చేసి చేద్దాం. వెరీ ఫస్ట్ వన్ వచ్చేసరికి నాట్ నల్ కన్‌స్ట్రెయింట్. సో, ఇప్పుడు ఈ నాట్ నల్ కన్‌స్ట్రెయింట్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన వాల్యూస్ ఇస్తాం గదా! ఇప్పుడు అదొక కాలమ్ అనుకోండి. ఈ కాలమ్‌లో మనం వాల్యూస్ అనేవి నల్ ఉండకూడదు. అంటే ఎంప్టీ ఉండకూడదు. ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలని స్పెసిఫై చేస్తుంది. అదే నాట్ నల్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడీ ఉందనుకోండి. స్టూడెంట్ ఐడీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఏదో ఒక ఐడీ ఉండి తీరాలి. నల్ వాల్యూ ఉండకూడదని స్పెసిఫై చేయటం కోసం నాట్ నల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మన డెఫినిషన్ చూద్దాం. A not null constraint is a rule that prevents null values from being entered into a table's column. It ensures that a column of a table never has a null value assigned to it. Null value ఉండకుండా చూసుకుంటుంది. అంటే ఎంప్టీ వాల్యూ ఉండకుండా చూసుకుంటుంది. సో, దీని యొక్క సింటాక్స్ ఏంటంటే క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్ కన్‌స్ట్రెయింట్ నాట్ నల్ కాబట్టి ఇక్కడ నాట్ నల్ ఇచ్చాం. అప్పుడు ఈ కాలమ్ 1లో ఎలాంటి నల్ వాల్యూస్ ఉండకుండా చూసుకుంటుంది. సిమిలర్‌లీ కాలమ్ 2, కాలమ్ 3 అలా. మనం ఏ కాలమ్‌కైతే ఇచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలమ్ ఇచ్చుకొని లేదంటే మామూలుగా వదిలేయొచ్చు ఇక్కడ. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నాట్ నల్. ఇది క్రియేషన్ ఆఫ్ ద టేబుల్ అప్పుడు. లేదా మనం ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసేసిన తర్వాత దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ యూజ్ చేసి ఇలా మోడిఫై చేయొచ్చు. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, మోడిఫై, కాలమ్ 1 డేటా టైప్ నాట్ నల్. ఇలా మనం ఈ నాట్ నల్ అనేది యూజ్ చేసి ఈ యొక్క ఈ యొక్క రికార్డ్స్ ఉంటాయి గదా! ఒక కాలమ్‌లో అవన్నీ ఎంప్టీ వాల్యూస్ లేకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇన్సర్ట్ చేసినప్పుడు మనం ఎంప్టీ వాల్యూ ఇస్తే మనకది ఎర్రర్ వస్తుంది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ నాట్ నల్. ఇప్పుడు దీన్ని మనం ఆహ్, ప్రాక్టికల్‌గా కమాండ్ ప్రాంప్ట్‌లో యూజ్ చేసి చూద్దాం. బిఫోర్ థట్ ఈ నాట్ నల్ గాని ఇవన్నీ కన్‌స్ట్రైన్ట్స్‌ని మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్‌లో అయితే వితౌట్ ఎనీ కమాండ్స్ డైరెక్ట్‌గా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం చాలా సింపుల్‌గా చేయొచ్చు. అది ఎలానో చూద్దాం ఫస్ట్. సో, ఫస్ట్ నేను ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. డేటాబేస్‌లో ఒక టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం. కొత్త టేబుల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. కన్‌స్ట్రైన్ట్స్‌లో ఇవే కన్‌స్ట్రైన్ట్స్ అంటే ఇక్కడ మనకి ప్రైమరీకి, నాట్ నల్, యూనిక్, ఇది బైనరీ కాలమ్ అని, అన్‌సైన్డ్ డేటా టైప్ అని,
ఆటో ఇంక్రిమెంటల్ ఇవన్నీ కూడా మనకి కన్‌స్ట్రెయింట్స్. డైరెక్ట్‌గా మనం ఎప్పుడైతే ఇక్కడ క్రియేట్ చేసుకుంటామో సంథింగ్ స్టూడెంట్ ఐడీ ఇచ్చినామనుకోండి. సో, ఇక్కడే మనం నాట్ నల్ అనే కన్‌స్ట్రెయింట్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అలా. కన్‌స్ట్రెయింట్స్ అనేవి ఇక్కడే స్పెసిఫై చేసుకోవచ్చు. వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్ వి కెన్ ఈజిలీ స్పెసిఫై ది కన్‌స్ట్రెయింట్స్ బై యూజింగ్ దిస్ ఇంటర్ఫేస్. ఓకే. ఇది చాలా సింపుల్. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నాట్ నల్ అనే కన్‌స్ట్రెయింట్ ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం మైస్క్యూఎల్ సర్వర్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఏమేం డేటాబేసెస్ ఉన్నాయో చూసుకోవాలి. సో, మనం కాలేజ్ డేటాబేస్‌తో డీల్ చేస్తున్నాం కాబట్టి యూజ్ కాలేజ్. ఓకే. ఇప్పుడు దీంట్లో షో టేబుల్స్. మనకి కోర్స్ టేబుల్ ఉంది. స్టూడెంట్ టేబుల్ ఉంది. సో, ఇవన్నీ నేనిప్పుడు డ్రాప్ చేయాలనుకుంటున్నా. ఈ టేబుల్ డ్రాప్ చేసి మళ్ళా మీకు ఫ్రెష్‌గా మనం టేబుల్‌ని క్రియేట్ చేసి దాంట్లో ఈ కన్‌స్ట్రెయింట్స్‌ని ఎలా స్పెసిఫై చేయాలో చెప్తాను. డ్రాప్ స్టూడెంట్. డ్రాప్ టేబుల్ స్టూడెంట్. సో, ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే షో టేబుల్స్‌లో మనకు ఓన్లీ కోర్స్ ఒకటే ఉంది. స్టూడెంట్ టేబుల్ లేదు. ఇప్పుడు మనం స్టూడెంట్ టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. దాంట్లో ఏమేం కాలమ్స్ ఉంటున్నాయంటే స్టూడెంట్ ఐడీ, ఇంటీజర్, కామా, స్టూడెంట్ నేమ్, varchar ఒక సంథింగ్ నంబర్ లోపల 45. నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ ఇంటీజర్‌లో పారాంథసిస్ క్లోజ్ సెమికోలన్. సో, ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిపోతుంది. సో, టేబుల్ అనేది స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. డీఈఎస్‌సి డిస్క్రైబ్ స్టూడెంట్ టేబుల్. సో, దాంట్లో ఉన్న అట్రిబ్యూట్స్ కాలమ్స్ ఏమేమి ఉన్నాయో వస్తాయి. సో, ఇక్కడ ఈ కాలమ్స్ ఉన్నాయి మనం క్రియేట్ చేసినయి. స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్. దీంట్లో మనకి ఇక్కడ చూడండి ఇదొక కన్‌స్ట్రెయింట్. నల్ వాల్యూ అనేది. ఇప్పుడు నేను ఇక్కడ నల్ వాల్యూస్ యెస్ అని ఉన్నాయి. అంటే మనం ఏ వాల్యూస్ అయినా ఇన్సర్ట్ చేయకపోతే ఆటోమేటిక్‌గా అక్కడ నల్ వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నేను చేసి చూపిస్తాను చూడండి. ఇన్సర్ట్, ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇంటూ స్టూడెంట్ టేబుల్. సో, నేనిక్కడ ఓన్లీ ఇది స్టూడెంట్ ఐడీ ఇవ్వకుండా స్టూడెంట్ నేమ్ మార్క్స్ ఇస్తున్నాననుకోండి. యెస్ నేమ్, కామా, యెస్ మార్క్స్, వాల్యూస్, యెస్ నేమ్ ఏమో నేను రాజు అని ఇస్తున్నాను. కామా 98 ఇస్తున్నాను. సింపుల్. ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం ఏం వాల్యూస్ ఇన్సర్ట్ చేయలేదో ఇక్కడ స్టూడెంట్ నేము, స్టూడెంట్ మార్క్స్. మనం స్టూడెంట్ ఐడీ ఏమి ఇన్సర్ట్ చేయకపోతే డిఫాల్ట్‌గా నల్ వాల్యూ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నల్ వాల్యూ యెస్ ఉంది. ఓకే. అదే ఇప్పుడు నేను కన్‌స్ట్రెయింట్ సెట్ చేయాలంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఐడీ అనేది నల్ వాల్యూ ఉండకూడదు అని కన్‌స్ట్రెయింట్ సెట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో మనకు కన్‌స్ట్రెయింట్స్ అనేవి యూజ్ అయితాయి. సో, ఇప్పుడు నేను మళ్ళీ డ్రాప్ చేసేస్తున్నాను. కంప్లీట్ టేబుల్ డ్రాప్ చేసి ఇక్కడ నల్ వాల్యూస్ ఇవ్వకుండా ఇలా ఇస్తే మనకి ఎర్రర్ రావాలి. నల్ వాల్యూ రాకుండా ఎర్రర్ రావాలి. స్టూడెంట్ ఐడీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పాలి. సో, దానికి నేను డ్రాప్ చేస్తున్నాను కంప్లీట్ టేబుల్. డ్రాప్ స్టూడెంట్. డ్రాప్ టేబుల్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెష్‌గా క్రియేట్ టేబుల్ స్టూడెంట్ కన్‌స్ట్రెయింట్ ఇచ్చి చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కాలమ్ వచ్చేసరికి స్టూడెంట్ ఐడీ, ఇంటీజర్. ఇక్కడ మనం కన్‌స్ట్రెయింట్ ఇవ్వాలి. సో, ఖచ్చితంగా వాల్యూ అనేది స్టూడెంట్ ఐడీలో ఉండాలి కాబట్టి దానికి నాట్ నల్ ఇవ్వాలి. ఓకే. నాట్ నల్. కన్‌స్ట్రెయింట్ ఇచ్చినట్టు ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి
స్టూడెంట్ నేమ్, varchar some 30 or anything, any value in that, comma. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ మార్క్స్ ఇంటీజర్. దట్స్ ఇట్. ఇప్పుడు మనం మళ్ళీ టేబుల్ క్రియేట్ చేసాం. ఈసారి మనం కన్‌స్ట్రైంట్ ఇచ్చి క్రియేట్ చేసాం. ఇప్పుడు చూడండి ఇక్కడికి డిఫరెన్స్. ఇక్కడ నల్ ఎస్ అని ఉంది. ఇప్పుడు మనం కన్‌స్ట్రైంట్ ఇచ్చాం కాబట్టి ఎలా ఎలా మారుతుందో చూడండి. డీఎస్‌సి మనకి నల్ వాల్యూ ఇక్కడ ఎస్ అని ఉంది. ఇక్కడ మనకి నువ్వు అని వచ్చింది. సో, మనం కన్‌స్ట్రైంట్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ నువ్వు వచ్చింది. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తున్నాను అనుకోండి ఏదైనా వాల్యూస్‌ని. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ టేబుల్. సో, నేను ఇప్పుడు ఇక్కడ నేను స్టూడెంట్ ఐడీ ఇవ్వకుండా ఇందాకట్లాగా ఓన్లీ ఎస్ నేమ్, కామా ఎస్ మార్క్స్, స్టూడెంట్ మార్క్స్ ఈ రెండే ఇస్తున్నాననుకోండి. ఇప్పుడు మనకి ఎలా వస్తుందో చూడండి. ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. బికాజ్ అది నాట్ నల్ ఉండకూడదు కాబట్టి. వాల్యూస్ రాజు, కామా 98 సెమికోలన్. మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే స్టూడెంట్ ఐడీ డస్ నాట్ హావ్ ఎ డిఫాల్ట్ వాల్యూ. ఎందుకంటే మనం నాట్ నల్ నో ఉంది కాబట్టి. ప్రీవియస్‌గా మనకి నల్ వాల్యూ వచ్చింది. సో, ఇలా కన్‌స్ట్రైంట్ సెట్ చేయడం కోసం ఈ కన్‌స్ట్రైంట్స్ అనేవి యూజ్ అయితాయి. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్‌స్ట్రైంట్స్. ఇప్పుడు మనం ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 1, రాజు, 98 అని ఇస్తే ఇప్పుడు మనకి క్వెరీ ఓకే అయింది. ఇప్పుడు చూడండి. సారీ. ఇప్పుడు చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇలా చేస్తే మనకి ఇప్పుడు సి ఇలా 1 రాజు నల్లొచ్చింది. 98 వచ్చింది. సో, ఖచ్చితంగా స్టూడెంట్ ఐడీ అనేది ఏదో ఒక వాల్యూ ఇవ్వాలని స్పెసిఫై చేస్తుంది. ఇలా కన్‌స్ట్రైంట్ ఇస్తే. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ నాట్ నల్ కన్‌స్ట్రైంట్. హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ అబౌట్ దిస్ నాట్ నల్. ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఇవ్వాలని స్పెసిఫై చేయడం కోసం ఈ నాట్ నల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కన్‌స్ట్రైంట్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి యూనిక్. సో, ఈ యూనిక్ కన్‌స్ట్రైంట్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడున్న వాల్యూస్ ఎంటర్ చేస్తాం కదా! దాంట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండకూడదు. అంటే ఇప్పుడు సేమ్ 1 ఉందనుకోండి ఒకసారి. మళ్ళీ 1 ఎక్కడ రిపీట్ అవ్వకూడదు. ప్రతిది యూనిక్‌గా ఉండాలి. ప్రతి వాల్యూ ఇన్సర్ట్ చేసిన ప్రతి వాల్యూ యూనిక్‌గా ఉండాలి. అది స్పెసిఫై చేస్తుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూనిక్. ఇప్పుడు యూనిక్ యొక్క డెఫినిషన్ చూద్దాం. యూనిక్ కన్‌స్ట్రైంట్ ఈస్ ఎ రూల్ దట్ ఎన్‌ష్యూర్స్ ద వాల్యూ ఆఫ్ ఎ కీ ఆర్ ఓన్లీ వాలిడ్ ఇఫ్ దే ఆర్ యూనిక్. అంటే ప్రతి వాల్యూ డిఫరెంట్‌గా ఉండాలి. A key that is constrained to have unique values is called as a unique key. ఓకే. ఇప్పుడు మనం దీని యొక్క సింటాక్స్ చూద్దాం. సో, సింటాక్స్ వచ్చేసరికి ఇక్కడ మనం డైరెక్ట్‌గా స్పెసిఫై చేయొచ్చు. లేదా యూనిక్ అని తీసుకొని ఒక కాలమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూనిక్ కీ. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్‌గా కమాండ్ ప్రాంప్ట్‌లో ఎలా చేయాలో చూద్దాం. యూనిక్ కీ ఎలా ఎలా ఇచ్చుకోవాలో కమాండ్ ప్రాంప్ట్‌లో చూద్దాం. ఒక టేబుల్ క్రియేషన్ చేసేటప్పుడు. సో, ఇప్పుడు నేను ఒక లైక్ స్టూడెంట్ ఐడీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక స్టూడెంట్ టేబుల్‌లో స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేము, మార్క్స్ దట్స్ ఇట్. స్టూడెంట్ ఐడీ అనేది యూనిక్‌గా ఉండాలి. అంటే నో 2 స్టూడెంట్స్ షుడ్ హావ్ సేమ్ ఐడీ. సో, నేను ఎలా క్రియేట్ చేయాలంటే క్రియేట్ స్టూడెంట్ ఐడీ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్. దీని లోపల నేను ఫస్ట్ కాలమ్ వచ్చేసరికి స్టూడెంట్ ఐడీ ఇంకా ఇంటీజర్. ఇక్కడ ఆ కన్‌స్ట్రైంట్ మనం యూనిక్‌గా ఉండాలి. ప్రతిదీ యూనిక్‌గా ఉండాలి. సో, నో 2 స్టూడెంట్స్‌కి సేమ్ ఐడీ ఉండకూడదని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఉండాలి కాబట్టి, ఇక్కడ నేను యూనిక్ అని ఇచ్చుకోవాలి. ఓకే. యూనిక్. నెక్స్ట్ స్టూడెంట్ నేము అది varchar. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మార్క్స్.
అది ఇంటీజర్. సో, ఇక్కడితో క్లోజ్. సో, ఇప్పుడు మనకి కొత్త టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ టేబుల్ ఎలా ఉందో చూద్దాం. డస్ సో, దీంట్లో ఏమేం కాలమ్స్ ఉన్నాయి, ఏమేం యూనిక్‌గా ఎలా వచ్చిందో చూద్దాం. మనకిక్కడ స్టూడెంట్ ఐడీ అనేది ఈ యూనిక్ ఉంది. సో, ఈ కన్‌స్ట్రైంట్ పెట్టాం మనం. ఈ కన్‌స్ట్రైంట్ పెట్టడం వల్ల మనం 2 వాల్యూస్ సేమ్ ఇవ్వలేం. దట్ ఈస్ ద రూల్. ఇప్పుడు నేను 2 వాల్యూస్ సేమ్ ఉండేటట్టు చూస్తున్నాను చూడండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్. సో, ఇప్పుడు నేను ఇక్కడ దీని లోపల సారీ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. ఆ వాల్యూస్ లోపల నేను 1 కామా సమ్ స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి సమ్ రాజు, 99. ఇప్పుడు మనం బిఫోర్ దట్ 2 చెక్ చేయాలి కాబట్టి ఇంకోటిస్తున్నాను చూడండి. సో, సేమ్ స్టూడెంట్ ఐడీ ఇస్తున్నాను నేను. 1 అనే ఇస్తున్నాను మళ్ళీ. దిస్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. 1 అని ఇస్తే ఏమైద్దో చూద్దాం. రాయ్ 98. ఇప్పుడు దీన్ని మనం ఎర్రర్ వచ్చింది. ఏమొస్తుందంటే మనకి యూనిక్ అని పెట్టి మనం ఇక్కడ సేమ్ వాల్యూస్‌ని ఇస్తున్నాం. సేమ్ వాల్యూస్ ఇయటం వల్ల మనకి ఎర్రర్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూనిక్. నో 2 రికార్డ్స్ షుడ్ బి యూనిక్ పెట్టినప్పుడు నో 2 వాల్యూస్ ఇన్ థాట్ కాలమ్ షుడ్ బి సేమ్. ఇప్పుడు నేను డిఫరెంట్‌గా ఇస్తే అది ఖచ్చితంగా వస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 1, రాయ్, సమ్ 98, ఇక్కడ డిఫరెంట్ ఇస్తే ఖచ్చితంగా మనకి ఆన్సర్ వస్తుంది. 2, రాజ్, 99. ఇది ఇప్పుడు మనకి ఇన్సర్ట్ అవుతుంది. సో, సక్సెస్‌ఫుల్‌గా ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు మనం చూస్తే ఆ రికార్డ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. స్టూడెంట్. ఇలా మనకి ఈ 2 వాల్యూస్ అన్ని డిఫరెంట్‌గా ఉండటానికి ఈ యూనిక్ కీ అనేది యూనిక్ కన్‌స్ట్రెయింట్ అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూనిక్. ఈ యూనిక్‌ని మనం 2 వేస్‌లో డిఫైన్ చేయొచ్చు. వన్ ఈస్ ఇక్కడ డైరెక్ట్‌గా